మనం నేర్చుకుపోయే పాఠ్యాంశం పేరు ఆత్మ సంబంధమైన నిద్ర. నిద్రను గురించి ఆలోచించేద్దాం. నిద్ర అనేది మనం ఆలోచించినట్లయితే మానవులైన ప్రతి ఒక్కరికి కూడా నిద్ర చాలా ప్రాముఖ్యం. మన డాక్టర్లు కానివ్వండి, పెద్దలు కూడా చెప్తారు, తగినంత నిద్ర అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. పుట్టిన పిల్లలకి పుట్టినరోజు మొదలుకొని సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలు 18 గంటల పాటు నిద్రపోవాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలాగే పెద్దవారు కూడా ప్రతి ఒక్కరు అంటే 15 సంవత్సరాలు దాటిన కాడ నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనీసం 8 గంటలన్నా నిద్రపోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తారు. ఎందుకు అంటే నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది, శరీరానికి అలసట తీరుస్తుంది. అలాగే మైండ్ను కూడా అంటే మెదడు కూడా చక్కగా పనిచేయడానికి నిద్ర అనేది చాలా ఉపయోగకరమైనది. అది మనిషికి చాలా అవసరం అనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. డాక్టర్లను అడిగినా కానీ అదే విషయం మనకి చెప్తారు. ప్రశాంతమైన వాతావరణం నిద్రపోవాలి, అలాగే ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఆ నిద్రపోయేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఇంకా మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనే విషయాన్ని చెబుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చక్కగా కంటి నిండా కూడా నిద్రపోయి తొలగిస్తాడో ఆ మనిషి యొక్క ఆలోచన, తన ప్రవర్తన, తన విధానం కూడా చాలా బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనం చాలా మందిలో గమనిస్తూ ఉంటాము. అలాగే నిద్ర వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. నిద్ర వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా ప్రాముఖ్యము. అందుకనే పెద్దలు కూడా ఒక సామెతను వాడుతూ ఉంటారు. ఏం వాడతారంటే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు అనే విషయాన్ని వాడుతున్నారు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచించేసాము. భౌతికంగా నిద్ర అనేది చాలా విషయాల్లో చాలా మందికి చెబుతూ ఉంటారు. ఆ నిద్ర అనేది కూడా చాలా ప్రాముఖ్యమని. అదే నిద్రను గురించి బైబిల్ కూడా తెలియపరుస్తుంది. బైబిల్లో కూడా దేవుడు తన భక్తుల ద్వారా నిద్రను గురించి రాయించాడు. ఇందులో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఆత్మ సంబంధమైన నిద్ర, 2 భౌతిక సంబంధమైన నిద్ర. అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి అది భౌతిక సంబంధమైనదా ఆత్మ సంబంధ నిద్ర అనే విషయాన్ని ఒక వ్యక్తి గ్రహించాలి. అంటే చెప్పేవాళ్ళు కానీ చదివేవాళ్ళు కానీ దాన్ని గ్రహించి ఆలోచన అనేది చేయాలి. బైబిల్లో నిద్ర ఉంది కాబట్టి మేము కూడా నిద్రపోతాము అనుకుంటే కుదరదు. మీరు నిద్రపోమాకండి అని చెప్పన్నాడు కాబట్టి నేను నిద్రపోను అనుకుంటే కుదురుదా? అలాగా కుదరదు. ఉదాహరణకి దశలోనికి రాసిన మొదటి పత్రికలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దశలోనికి రాసిన మొదటి పత్రిక కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు దశలోనికి రాస్తూ ఆయనకు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే ప్రభు రాకడ గురించి తెలియపరుస్తూ ఆయన ఉదాహరణకి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఇంటి యజమాని చేస్తుంటే మెలకోకుండాదని చూసుకుంటూ ఉంటాడు, జాగ్రత్త కలిగి ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీరందరూ కూడా పగటివారు ఉన్నారు కనుక మీరు రాత్రివారు కాదు కనుక మీరు మెలకువగా ఉండండి అనే విషయాన్ని అక్కడ పౌలు గారు దశలోనికలో ఉన్న సంఘానికి తెలియపరచడం మనం చూడగలము. 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఎందుము. అంటే ఏం చేయమంటాడు అక్కడ? అని నిద్రపోవద్దా? దాన్ని భౌతికంగా చూసుకుంటే ఏం ఆలోచన చేస్తారు? అవును నిద్రపోకూడదు కదా అనుకుంటూ ఉంటారు. అంటే ఇతరులంతా నిద్రపోతున్నారు కాబట్టి మీరేం చేయకూడదు అంటే నిద్రపోకూడదు కదా ఇక్కడ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయన చెప్పిన దాన్ని ఒక వ్యక్తి ఆలోచన చేయాలి. దేని గురించి ఆయన చెప్పాడు అని మనం చూసినట్టయితే ఆత్మ సంబంధమైన నిద్ర గురించి అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రభువారు వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నిద్ర అనేది ఎంత ప్రాముఖ్యమో అలాగే సిద్ధపాటు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే అది దేనికి సంబంధించి తెలియకపోతే ఒక వ్యక్తి నిద్రపోవడం అనేది మానివేస్తాడు. కనుక అది నిద్ర గురించి చెప్పాడు. కానీ ఏది నిద్ర అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించవలసిన బాధ్యత అనేది మనకి ఉంది. అందుకనే మనం ఆలోచించేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వాక్యాన్ని చదువుకున్నా కానీ వాక్యం విన్నా కానీ మెలకువగా ఉండి జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకే అర్థమవుతుంది. లేదనుకోండి దేవుని యొక్క వాక్యమే కదా చెప్పింది అనే ఆలోచనతో ప్రతి వ్యక్తి కూడా ఉండి ఇది వాక్యమే కదా అనే ఆలోచనతో ఆలోచించనుకో ప్రతిదీ కూడా ప్రయోజనకరమైనది
కాదు. ఉదాహరణకి అలా అనుకుంటారని చెప్పేసి నిద్రమత్తు అనే దాని గురించి తెలియపరుస్తూ పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం కనుక మనం చదువుకున్న 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు గ్రంథాన్ని చదువుతున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ఏది ఎప్పుడు సంబంధించింది, ఏ వాక్యం ఎవరికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారు మత్తులుగా ఉన్నారు. వారు ముఖం మీద వేసుకున్నట్టే ముసుగు వేసుకుని ఉన్నారు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు వారి మనసులు కఠినములాయను గనక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. అంటే గ్రంథాన్ని చదువుతున్నారు కానీ ఏం తెలియట్లేదంట, అది క్రీస్తునందు కొట్టివేయబడిన విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏంటిది? నేటి వరకు కూడా వాళ్ళు పాత నిబంధన చదువుతున్నారు, కానీ అది క్రీస్తునందు కొట్టివేయబడిన సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద ముసుగు వేసుకున్నారు. అంటే నిద్రమత్తులుగా వాళ్ళు ఉన్నారు. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వాక్యం వింటున్నారు కానీ అది ఆలోచన చేయట్లేదు. అందుకనే పౌలు గారు కూడా అంటున్నాడు, ఎప్పుడైతే వారు ముఖం మీద ముసుగు తీసివేసుకుంటారో, ఆ నిద్రమత్తునది ఎప్పుడైతే విడులుతుందో అప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేయడం అనేది మనము చూడగలము. కనుక నిద్ర అనేది ప్రయోజనకరమే, నిద్ర అనేది చాలా ఉపయోగకరము. నిద్ర అనేది దేవుడు కూడా చెప్పాడు, విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని చెప్పాడు. అయితే ఈ నిద్ర అనేది భౌతిక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్లో రాయబడిన నిద్రలన్నీ కూడా ఆత్మ సంబంధ నిద్రలేనా లేదా భౌతిక సంబంధ నిద్రలా అంటే వాటికి వ్యత్యాసం అనేది మనం గమనించి ఇది దేనికి సంబంధించింది, ఎందుకు రాశాడు అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. నిద్రపోతే సామెతల కీర్తన గ్రంథంలో అంటాడు, నువ్వు నిద్రముద్ర అయ్యావనుకో నీ దగ్గరికి లేమి మరీ దారుణంగా వస్తుంది అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో ఆయన అంటాడు, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33వ వచనము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33వ వచనం కనుక మనం చదువుకుంటే సామెతల గ్రంథకర్త ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇంకా కొంచెం నిద్ర, చదువు, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుణుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. అంటే ఇది దేశ సంబంధమైన నిద్ర గురించి చెప్పాడు ఇక్కడ, ఇది భౌతిక సంబంధమైన నిద్ర గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథకర్త ఆయన దేని గురించి చెప్పాడంటే భౌతికమైన సంబంధమైన నిద్ర. అతను ఉదయాన్నే లేచి పనికి వెళ్ళాల్సిన బాధ్యతను విడిచిపెట్టి ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం అని చెప్పేసి చేయి ముడుచుకొని అతను పడుకుంటూ ఉంటాడు. అలా పడుకోవడం వలన దరిద్రము పరిగెత్తుకొని వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఆయుధస్తులు వచ్చినట్లు లేమి కూడా నీ మీదకి వచ్చును అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి నిద్రపోకుండా ఎలా కుదురుతుంది? ఇక్కడ ఏ విషయాల గురించి చెప్పాడో అనేది ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పైన మీరు 30వ వచనం కూడా చదువుకుంటే, సోమరి చేను దాటిరాగా తెలివిలేని ద్రాక్ష తోట నాకు కనపడిందనే విషయాన్ని చెప్తాడు. అంటే సోమరి వాడైన వాటి గురించి అక్కడైనా చెప్తూ ఉన్నాడు. సోమరి వాడు ఏం చేస్తాడంటే తన చేను దగ్గరికి వెళ్ళినప్పుడు ముళ్ళ చెట్లు నిండా, చేను నిండా కూడా ముళ్ళ చెట్లు ఉన్నాయంట. అంటే పనివాడు ఏం చేస్తాడు, సోమరి కానివాడు ఏం చేస్తాడు, తెలివిగలవాడు, చురుకైనవాడు తన చేనుని ఎప్పుడు కూడా బాగు చేసుకుంటూ చేనుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అలాగే బద్దకస్తుడు సోమరినోడు ఏం చేస్తాడంటే ఆ పంట స్వచ్ఛంగా వెళ్దాంలే చూద్దాంలే అనే ఆలోచన కలిగి ఉంటాడు. అలాగే భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ నిద్రమత్తు వలన అతడికి ఏమొస్తుందంట, దరిద్రత పరిగెత్తుకొని వచ్చింది. కనుక భౌతిక సంబంధమైన నిద్ర ఎప్పటి వరకు అంటే రైతుని మటుకే పడుకోవాలి, కానీ పగలనేది నిద్ర అనేది పోకూడదు. కానీ తగిన సమయం వరకే దానికి ఒక విషయాన్ని మనం గమనించి దాని ప్రకారంగానే మనము నిద్రపోవాలి తప్ప ఎక్కువగా నిద్రపోవడం వలన కూడా మనిషికి ప్రమాదమే.
అనేది తెలియపరుస్తుంది. మరి అలాగంటప్పుడు ఇక్కడ జ్ఞానైన సొలొమోను అలా చెప్పాడు. దావీదు గారు అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథంలో కనుక మనం చదువుకుంటే ఇక్కడ సొలొమోను గారు నిద్రపోవద్దు, నిద్రమత్తు వలన మీకు దారిద్ర్యత వస్తుందని చెప్పన్నాడు. కానీ ఇక్కడైతే దావీదు గారు అంటున్నాడు, ఇక్కడ సొలొమోను కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్టయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు కూడా కష్టపడి తన కష్టం చేత ఆహారం తింటూ ఉంటాడు. కానీ అది కూడా వ్యర్థమేనంట, అది కూడా ప్రయాస కూడా వ్యర్థమే. కానీ నువ్వు అలా కష్టపడుతున్నావు, కానీ దేవుడైతే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. సమకూరుస్తున్నంటే పని పాట లేకుండా కూర్చుంటే ఆయన ఎవడో, తన ప్రియులైనంత మాత్రం పని పడకుండా ఎవడో దానికి తగిన పని అయినా చేయాలి. దేవుని సేవకుడుగా ఉన్నప్పుడు దేవుని పని చేయాలి, విశ్వాసిగా ఉన్నప్పుడు విశ్వాస సహితమైన పనిని చేయాలి, భౌతికంగా ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన పనిని మనం చేయాలి అనే విషయాన్ని అక్కడ ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా కీర్తనాకారుడు అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయనకు వారికి ఇస్తున్నాడు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన కానీ అది ప్రయోజనం కాదు, ఆ ప్రయోజనమైనప్పుడు దానికంటే కూడా తన ప్రియులకి ఆయన ఇస్తాడనే విషయాన్ని కూడా అక్కడ ఆయన తెలియపరచడం అనేది మనము చూడగలము. అందుకనే సామెతల గ్రంథంలో కూడా సామెత గ్రంథం ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తికి ఏం చేయకూడదంటే, నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాడైనను రానియకము అనే విషయాన్ని సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో తెలియపరచుడు. దేవుని యొక్క వాక్యానికి వినడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరి పడేటట్లుగా ఉండాలి. ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ సందర్భంలో ఒక ఆమె కంట చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. దేనికి? నిద్ర రావడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. చాలా మందులు కూడా వాడిందంట. చాలా మందులు కూడా వాడితే అయినా కానీ ఆమెకి నిద్ర రావట్లా. స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చినా కానీ కూసేపటికి మరలా ఆమెకి మెలకు వచ్చేస్తుంది, మరలా ఆమెకి నిద్ర అనేది రావట్లేదు. అలా నిద్ర రాకపోయిన సందర్భంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ డాక్టర్ కూడా పాస్టర్. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి చెప్తే, ఏంటమ్మా అంటే, నా పరిస్థితి నేను చెప్పంటే, నువ్వేం చేస్తావు అంటే, పలానా చోటన ప్రార్థన జరుగుతుంది కదా, ప్రార్థనకి వెళ్ళు అని చెప్పేసి ఆమెకి చెప్పినప్పుడు ఆమె ప్రార్థనకి వెళ్ళిందంట. ప్రార్థనకి వెళ్ళి చక్కగా ఎప్పుడైతే వాక్యం వింటానో కూర్చుందో ఎమ్మనే నిద్ర వచ్చేసిందంట. ఆమెకి ఎమ్మనే నిద్ర వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంటే, ఎక్కడ ప్రార్థన కానీ ఒక కుర్చీయో స్టూలో పట్టుకొని ప్రార్థనకి వెళ్ళిపోయి ఒక మూల చూసుకొని కూర్చుంటుంది. శుభ్రంగా ప్రార్థన ప్రారంభమైనప్పుడు పడుకుంటాం, ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి మెలకోకుండా రావటం. కానీ వాస్తవానికి ఏమనుకుంటున్నామా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఆమె ఏం చేస్తుంది, నిద్రపోవడానికి వెళుతుంది. అపవాది అలాగ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తాడు. వెళ్ళి ఆ మాటలు వింటే నువ్వు బాగుపడతావు, ఆ మాటలు వింటే నువ్వు రక్షింపబడతావు, ఆ మాటలు వింటే నువ్వు క్రీస్తుని చేరుకుంటావు, నువ్వు ఆ మాటలు వింటే పరలోకం సంపాదించుకుంటావు కనుక నువ్వు మారు మనసు పొందుతావు, నీ జీవితాన్ని మార్చుకుంటావు కనుక నువ్వు ఆ మాటలు వినకుండా ఉండేట్లుగా నీ కనులకు నిద్రను వాడు కలగజేస్తాడు. నీ కనురెప్పలకు కునుకు పట్టచేటట్లుగా అపవాదు చేసి నిన్ను మాయలో పడేస్తూ ఉంటాడు. అందుకనే ఏం చేయాలి అని అంటే, నువ్వు మెలకువగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తి కూడా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ధైర్యంగా కన్నులు తెరిచి చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించే వారిగా ఉండాలి అనేది ఇక్కడ సామెతల గ్రంథకర్త కూడా మనకు ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడే వారిగా ఉండాలి. నిద్రను విడిచి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. ఇది భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆయన తెలియపరచడు. భౌతిక సంబంధ నిద్ర వలన అనేకమైన ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. కానీ భౌతిక సంబంధ నిద్ర తగిన సమయం ముందు మనం పోవచ్చు, కానీ ఆత్మీయంగా మనము నిద్రపోవడం వలన మనకి నష్టం మనకు కలుగుతుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నిద్ర కూడా ఒక్కొక్క సందర్భంలో మేలుకరమే అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే
ఆదికాండము 2వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే దేవుడు ఆదాము గారిని చేసిన తర్వాత, అంటే నేల మట్టితో నరుని నిర్మించిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమనంటాడు? నరుని నిర్మించి నాశనం జీవాయువునగా నరుడు జీవాత్మయను అనే విషయం చెప్పి ఆ నరుని తీసుకొని ఏదైనా తోటలో శాతపరచడానికి ఆయన్ని అక్కడ పెట్టాడు. ఆయన ప్రతి జంతువుని ఆకాశపక్షులను కూడా నిర్మించిన తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చి వాడికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి ఆదాము దగ్గరికి తీసుకొస్తాడు. అయినప్పటికీ కూడా ఆదాము గారికి సాడైన సహాయము కలగలేదు. అప్పుడు దేవుడు ఏమనుకున్నంటే ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడు? ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటి ఎముకలు ఒక ఎముకను తీసుకొని ఏం చేశాడు? సాడైన సహాయంగా స్త్రీని నిర్మించాడు. ఇప్పుడు స్త్రీ రావడం వలన మేలు కలిగిందా ఆదాము గారికి? ఇబ్బంది కలిగిందా? మేలే. అంటే సాటిన సహాయం అనేది జరిగింది. నిద్రపోవడం అంటే ఆయన గాఢ నిద్రపోవడం వలన దేవుడు ఆయన నిద్ర కలిగించి ఆయన ద్వారా ఇంకొక మనిషిని నిర్మించాడు. ఆమె ఆయనకి సాటిన సహాయంగా దేవుడు అతనికి నిర్మించాడు కనుక అది ఆయన ప్రయోజనకరంకే అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అక్కడ ఆదాము గారు నిద్రించాడు కానీ అది దేవుడు తన సహాయం కొరకు, అంటే ఆదాముకి సహాయం చేయడానికి ఆ నిద్రను కలిగించి ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూడగలము. ఇంకొక ఆయన కూడా నిద్రపోయాడు. ఎవరో? ఇంకొక ఆయన కూడా నిద్రపోయాడు. ఏంటి? నువ్వు ఒక పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా గ్రామానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చెయ్యి, మీరు కనుక మారు మనసు పొందకపోతే మీ గ్రామాన్ని దేవుడు ఇలా చేస్తానన్నాడు, మీరందరూ కూడా దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని భయభక్తులు కలిగి మారు మనసు పొందండి అనే విషయాన్ని చెప్పమని చెప్పి పంపించినప్పుడు ఆయన ఏంటంటే అమ్మో వాళ్ళందరూ కూడా చాలా మూర్ఖులు, చాలా కోపిష్టులు, అమ్మో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే ఇంకేమీ లేదు, వాళ్ళు చెప్తే నన్ను చంపేస్తారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వేరే ప్రాంతానికి పారిపోయాడు. ఎవరో? యోనా గారు. యోనా గారిని నినేవే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయ, వాళ్ళ పాపం ఇదయింది, వాళ్ళు మారుమనసు పొందమని చెప్పన్నప్పుడు యోనా గారు ఏంటంటే నినేవే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషు పట్టణానికి పారిపోయి ఆయన వాడ ఎక్కి ఏడకెళ్ళి పడుకున్నాడంట. వాడ అడుగు భాగానికి వెళ్ళి ఎట్ట పడుకున్నాడ? గాఢ నిద్రపోతున్నాడంట. గాఢ నిద్ర పోతున్నాడంట. గాఢ నిద్రలోకి వెళ్తున్నాడనే విషయాన్ని అక్కడ మనము చూడగలము. ఆ నిద్ర వలన అక్కడ ఆయన గారికి ఏం జరిగింది? ఆయనకి చాలా ప్రమాదము జరిగింది. అంటే దేవుడు ఆదాము గారికి నిద్ర కలగజేశాడు. ఆ నిద్ర వలన ఆదాము గారికి ప్రయోజనకరం కలిగింది. ఇక్కడ యోనా గారు దేవుని యొక్క మాటని మీరు నిద్రపోయాడు, దానికి ద్వారా ఆయనకి ప్రమాదం అనేది జరిగింది. వాళ్ళందరికి వచ్చి ఓయి నిద్రపోతా, ఇక్కడ అందరం కూడా చనిపోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? పడుకున్నావా? నీకు అది నిద్ర పడుతుంది, ఎగవయ్యా లెగిసి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు వాళ్ళని లెగిచి అయ్యా మీరేం భయపడద్దు, ఇది వచ్చింది నన్ను బట్టే, నా గురించే ఇది వచ్చింది, కాబట్టి మీరు ఏం చేయొద్దు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఆ సముద్రము నెమ్మలిస్తుంది అనే విషయాన్ని యోనా గారు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడి అయినప్పటికీ ఆయన యోనా గారిని తీసి సముద్రంలో వేస్తారు. యోనా గారిని సముద్రంలో వేయగానే ఆ తుఫానంతా కూడా ఆగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి దేవునికి బలులు అర్పించినట్లుగా మనము చూడగలము. అంటే దేవుని మాట వినకపోతేనే దేవుని సేవకుడైనా వచ్చి పడుకుంటేనే అంత ప్రళయాన్ని సృష్టించాడు దేవుడు. మరి ఆయన సేవకుడు ఈయన మనం పడేసాం కదా, మనకెంత ప్రమాదం వచ్చిందో అని చెప్పేసి అయ్యా మమ్మల్ని క్షమించు, ఆయన చెప్పింది మేము చేసామని చెప్పి దేవునికి బలు అర్పించినట్లుగా మనము చూడగలం. కనుక నిద్ర అనేది ప్రయోజనానికి ఉంది, అప్రయోజనం కూడా ఉంది. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నిద్ర అనేది పోకూడదు. అందులో దేవుని యొక్క వాక్యం ప్రకటన పడినప్పుడు చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యం వినేవారుగా ఉండాలి. ఆ విన్న వాక్యం ద్వారా విశ్వసించామనుకోండి మనకు మారు మనసు అనేది కలుగుతుంది. ఆ మారు మనసు పొందినప్పుడు ప్రభువుని అంగీకరిస్తావు, సువార్తకు లోబడతావు. అప్పుడు దేవుడు కూడా నిన్ను నిత్యజీవానికి తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి వాక్యం చెప్పే సందర్భంలో, ప్రార్థన చేసే సందర్భంలో నువ్వు నిద్రపోయావనుకో, నువ్వు దేవుని వాక్యాన్ని వినలేవు. అది ఎవరి గురించి చెప్పాడో ఏంటో అనేది నీకు తెలియదు. నీకు మారు మనసు ఉండదు. నువ్వు ప్రార్థనకి వెళ్తావు కానీ దాంతో నీకు ప్రయోజనం కూడా ఉండదు అనే విషయాన్ని మనము గమనించాలి. కనుక దేవుడు కలిగించే నిద్ర వేరు, భౌతిక సంబంధ నిద్ర వేరు. రెండు నిద్రలు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా మనం వ్యత్యాసం తెలుసుకొని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మ సంబంధ నిద్ర చాలా ప్రయోజనకరమైనది, చాలా ప్రమాదకరమైనది. ఆత్మ సంబంధంగా మనం చాలా మెలకువగా ఉండాలి. మనం పగటి వారము అనే విషయాన్ని అక్కడ పౌలు గారు చెప్పాడంటే మీరు పగలే రైతులు ఉన్నదని కాదు,
మనము లోకంలో జ్యోతుల వలె కనపడుతున్నాం అంటాడు కొలసీ పత్రికలో. మీరు లోకమందు జ్యోతుల వలె కనపడుతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యం చేతపట్టుకున్నారు, మీరు జీవవాక్యం చేతపట్టుకున్న దేవుని పిల్లలుగా మీరు ఉన్నారు కాబట్టి వెలుగుగా కనిపిస్తున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని అక్కడ యోనా గారి గురించి కూడా మనము చూడగలము, పౌలు గారు చెప్పినట్లు కూడా మనము చూడగలము. అలాగే మూడో వ్యక్తిని మనం చూసినట్టయితే, ఇంకొక వ్యక్తిని మనం చూసినట్టయితే సిసెరా అనే ఆయన కూడా ఆయన రాజు, న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఆయన్ని చూస్తాము. ఆయన ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళి అలసిపోయి శత్రువు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక డేరాలో పడుకున్నట్లుగా మనము చూడగలం. ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే ఆమె స్త్రీ చేతులు ఆయన చంపబడ్డాడు. అంటే నిద్ర అనేది ఎంత ప్రయోజనమో అంత ప్రమాదము కూడా. ఆ యుద్ధం చేసి వచ్చిన వ్యక్తి ఎలాగుండాలి, ఎక్కడ ఉండాలో తెలియకుండా నిద్రాభారం వలన ఆయన చనిపోయినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయము 20-21 నుంచి మనం చదువుకుంటే అక్కడ సిసెరాను గురించి చెప్పిన సందర్భాన్ని కూడా మనము చూడగలము. 4వ విషయం, ఈనాడు క్రైస్తవులైన మనందరూ కూడా ఇది వర్తిస్తుంది. ఏంటి అనేది మనం ఆలోచించితే ఇక్కడ కూడా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తాడు. ఏ ఉపమానము? 10 మంది కన్యకల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. 10 మంది కన్యకల గురించి ఆయన ఉపమానాన్ని తెలియజేసే సందర్భాన్ని మనం జ్ఞాపకించినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచ్చి మనం చదువుకుంటే 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా తమ డ్యూటీలు వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే 10 మంది కూడా కునికి నిద్రించరు. 10 మంది కూడా నిద్రపోయారు. తర్వాత మధ్యరాత్రి వేళ అంటే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వేసినప్పుడు అందరూ కూడా గబగబా లేచారు. ఆ 10 మంది కూడా లేచారు. అయితే అందులో ఒక 5 దీపాల మటుకి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నూనె లేదు. ఏం చేయాలంటే వాళ్ళు సిద్ధపాటికి కలిగి రాలేదు. ఒక 5 మంది మటుకి బుద్ధి కలిగిన వారు ఒకవేళ ఆలస్యం అయితేమో కాబట్టి మనం సిద్ధుల్లో నూనె తీసుకుని వెళ్దాము, లేట్ అయితే నూనె ఉంది కదా మన దగ్గర, దాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నాడు. ఇక్కడ నూనె దీపం కూడా మన జీవితాలకి, ఆత్మ సంబంధ జీవితాలకి ఒక ఉదాహరణగా ఇక్కడ మనకి ఉన్నవి. ఏంటి అంటే అని చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే నూనె అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ దీపం అనేది ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. దీపానికి నూనె ఎంత ప్రాముఖ్యమో అలాగే ఆత్మకు దేవుని యొక్క వాక్యం కూడా అంత ప్రాముఖ్యము. నూనె పోస్తే ఆ దీపం ఎలాగైతే వెలుగుతుందో అలాగే ఆత్మ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దాన్ని మనం వెలిగించేటట్లుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆత్మకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తూ దాని ద్వారా దాన్ని బలపరిచేటట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కూడా ఇద్దరు కూడా నిద్రపోయారు. ఎలాగైతే మనం పడుకుంటామో వాళ్ళు కూడా పడుకున్నారు. అయితే అందులో సిద్ధపాటు లేని వాళ్ళు ఒక 5 ఉన్నారు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు 5 ఉన్నారు. ఈ రోజున కూడా ప్రభు రాళ్లే చాలా ఆలస్యం చేస్తాడులే, చాలా సంవత్సరాలు ఉన్నాయని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు వస్తే మనం ఏం చేస్తాం అనే విషయాన్ని కలిగి సిద్ధపాటు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సిద్ధపాటు అంటే ఈరోజే నేను మారు మనసు పొందాలి, నేను ఒకవేళ ఏమైనా తప్పు చేశానేమో, నేను ఒకవేళ పొరపాటు చేశానేమో, దేవునికి విరుద్ధంగా ఏమైనా పాపం చేశానేమో, కాబట్టి దేవా నా పాపాలను క్షమించు, నాకు మారు మనసును దయచేయి, నాకు రక్షణ దయచేయి అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండి ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందకోకుండా, సిద్ధపాటు లేకుండా, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎంత పని చేసినా కానీ దాని ద్వారా వారికి ప్రయోజనం అనేది ఉండదు. ఈ బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వారికి మనం దాన్ని చూసినప్పుడు మనకు కూడా అదే అర్థమవుతుంది. అంటే సిద్ధపాటు అనేది ఉండాలి. ఇదిగో ప్రభు ఇప్పుడు వచ్చినా కానీ నేను ప్రభుతో పాటు ఉండగలను, ఎలా చెప్పగలవు? ఇదిగో వాక్య ప్రకారంగా నేను జీవించాను, ప్రభు నాకు చెప్పాడు, ప్రభు వాక్యంలో మాకు తెలియపరిచింది కనుక వాక్యానుసారం మేము జీవించాం కనుక ఆ వాక్యం మమ్మల్ని తీర్పులను తీసుకెళ్తుంది కనుక దేవుడు ప్రభువారు మమ్మల్ని ఆయన తీర్పులో ఉంచుతాడనే విషయాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. అందుకని నేను వచ్చిన వాక్యం మీకు తీర్పు తీరుస్తుంది అనే విషయాన్ని చెప్తాడు ప్రభువారు కూడా. వాక్యాన్ని బట్టి మీకు తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని ప్రభువారు కూడా చెప్పాడు. అంటే వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చేటప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా నడుచుకోకుండా, వాక్యంలో ఉన్నదాని ప్రకారం నడుచుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి నీకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకొని నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్తే అది దేవుడు ఎలా అంగీకరిస్తాడు?
వాక్యంలో లేని నువ్వు చేసినట్లయితే గ్రంథంలో నువ్వు చేసి పాటించినా, గ్రంథంలో లేని నువ్వు చేసినా కానీ నీకు ఆయన సంబంధం ఉంటుంది. అదే చెప్పాడు కదా, ద్వితీయోపదేశ ఖండంలో చెప్పాడు, సామెతల గ్రంథంలో చెప్పాడు, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ గ్రంథమందున వాక్యంతో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. మరి ఈ రోజున ఎంతమంది కలిపి తీసివేస్తూ ఉన్నారు? లేనివి కలుపుకుంటున్నారు, ఉన్నవి తీసేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రభు నేను ఎలా తీసుకెళ్తాడు? నువ్వు ఎలా సిద్ధపడగలిగి ఉన్నట్లు, నువ్వు ఎలా సిద్ధపడగలిగి ఉన్నావు చెప్తావు నువ్వు. కనుక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం కూడా నిద్ర అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అయితే నువ్వు ఆత్మీయంగా నిద్ర కలిగి ఉన్నావా, భౌతిక సంబంధ నిద్రపోతున్నావా అనేది తెలుసుకోవాలి. భౌతిక సంబంధ నిద్ర అది నువ్వు ఎప్పటికైనా కానీ దాన్ని తెలుసుకొని మార్పు పొందుతుంది. కానీ ఆత్మ సంబంధంగా నిద్రపోయావనుకో అది చాలా ప్రమాదకరము, చాలా ప్రమాదాలు నువ్వు పడతావు అనే విషయాన్ని అక్కడైనా మనకి తెలియపరిచినట్లుగా మనము చూడగలము. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా ఒక వ్యక్తి మరణించాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన వెళ్ళిపోతున్నాడు కనుక, అది మరునాడు ఆయన వెళ్ళిపోవాలి కనుక అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడటం వలన ఒక యవ్వనస్తుడు కిటికీలో ఉండి వాక్యం విన్నాడు. కిటికీలో ఉండి వాక్యం వింటూ ఉన్నప్పుడు అర్ధరాత్రి చాలా టైం అయ్యేసరికి ఆయన నిద్రాభారం వలన తూలి 2 స్టేర్ల మీద నుంచి కింద పడిపోయి చనిపోతాడు. అప్పుడు పౌలు గారు మరలా వచ్చి ఆయన్ని లేపి తీసుకెళ్ళి మరలా ఆయన్ని బ్రతికించినట్లుగా మనము చూడగలము. అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటే అక్కడ ఆ విషయాన్ని మనం గమనించగలము. అపోస్తుల కార్యాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఆ విషయం అనేది ఉంటుంది. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8-9 వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు వెళుతూ రాసిన సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 7వ వచనం గురించి మనం చదువుకుందాము. 7వ వచనం ఉంటుంది, ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకోను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకూడి అతని ప్రాణమతలో ఉన్నదని వానితో చెప్పాను. మరలా వాళ్ళు పైకి వచ్చి రొట్టెను పుచ్చుకొని మరలా దేవుని యొక్క వాక్యాన్ని వారి జ్ఞాపకం చెప్పుకున్నట్లుగా మనము చూడగలము. ఆ నిద్ర వలన ఆయనకి ప్రయోజనం కలిగింది. అక్కడ దేవుని యొక్క నామం మహిమపరచబడింది. ఎలాగంటే ఐతుకనే ఒక యవనస్తుడు నిద్రాభారం వలన పడిపోయాడు. కానీ పౌలు గారు చనిపోయిన వ్యక్తిని ఏం చేసింటే దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మరలా ఆయన్ని లేపాడు. ఆ రోజున వాళ్ళు అద్భుతాలు చేశారు కనుకనే దేవుని యొక్క వాక్యం అలాగా ప్రబలి అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించి మారుమనసు పొందిన వారిగా ఆ రోజుల్లో మనము చూడగలము. అంటే ఐదుగురు యవనస్తుడు పడిపోయి చనిపోయాడు. అయినప్పటికీ కూడా పౌలు గారు ఆయన్ని లేపినట్లుగా మనము చూడగలము. దేన్ని బట్టి అంటే ఆ యవనస్తుడు వాక్యం మీద ఆసక్తితో ఆయన అక్కడైనా విన్నాడు. ఆయన కూర్చొని పౌలు మరలా వెళ్ళిపోతున్నాడు కనుక ఈయన ఆదివారం ఏంటంటే మనం వెళ్ళిపోతాడేక మరలా మనం వచ్చే వారి వరకు ఆయన రాడు. కాబట్టి వాక్యం ఆయన చెప్పినంతసేపు కూడా మేము వినాలి అనే ఆలోచన ఆయనకి కలిగి ఉన్నాడు. అలాగే మరి ఈ రోజున వాక్యం చెబుతున్నప్పుడు ఎంత ఆసక్తిగా నువ్వు వింటున్నావు, ఎంత శ్రద్ధగా నువ్వు ఉంటున్నావు. ప్రార్థన అంటే ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన అయిపోయేంత వరకు 5 కార్యక్రమాలు ఉంటేనే నువ్వు సంపూర్ణంగా ఆరాధన చేసినట్లు. లేదంటే ఆ రోజు నువ్వు ఆరాధనకి వెళ్ళినట్లే, నువ్వు ఆరాధన చేయనట్లే. ఆరాధన క్రమంలో ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, వాక్య పరిచయం ఉన్న అపొస్తలుల బోధ ఉంటుంది, ప్రభురాత్రి భోజనం ఉంటుంది, చివరిగా ఏముంటుంది ముగింపు ప్రార్థన కూడా ఉంటుంది. ఈ 5 నువ్వు పొందకపోతే నువ్వు ఇందులో ఒక్కటి తప్పినా కానీ 5 నువ్వు ఆ రోజు ఆరాధనకి వెళ్ళలేదన్నట్లే. ఆ రోజు నీకు ఆబ్సెంటే. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు నువ్వు దాంట్లో ఉంటేనే ఆ రోజు నీకు ఆధారపడినట్లు. లేదంటే అది ఆబ్సెంట్ కిందే వస్తుంది. అది మనం చెప్పింది కాదు, దేవుని యొక్క వాక్యం మనకే తెలియపరుస్తుంది. కనుక మనము కూడా నిద్ర అనేది ఎంత మేలుకరమైనదో అదే ఆత్మసం నిద్ర ఎంత ప్రమాదకరమైనదో ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. కనుక మనం నిద్రపోయేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే దేవుని పనిచేసిన పిల్లలకు కూడా ఎంత శ్రమ పడినప్పటికీ, ఎంత అలసిపోయినప్పుడు కూడా
సరైన వసతి లేనప్పటికి కూడా దేవుడు వారికి మంచి విశ్రాంతిని కలగజేస్తాడు. అంటే వాక్య పరిచర్య నిమిత్తము అపోస్తులు అందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళు ప్రయాసపడితే సంఖ్యలతో బంధింపబడినప్పుడు కూడా వాళ్ళు ఎలా పడుకున్నారంటే ఖైదీల మధ్యలో చాలా సంతోషంగా వాళ్ళు పడుకున్నారు. మనం చదువుకున్నట్లయితే ఒక విషయం మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములలోనే 12వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములలో 12వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ 12వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహాను సహోదరుడైన యాకోబును కటకం చేత చంపించను, ఇది యూదులందరికీ ఇష్టమైన విషయాన్ని చెప్పిన తర్వాత 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదును అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాసుకుని ఉండరి అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే పౌలు గారిని అంటే యాకోబు గారు సహోదరుని చంపించేశారు కటకం చేత. అలాగే పేతురు గారిని కూడా చంపడానికి ఆయన కూడా బంధించారు. బంధించినప్పుడు అంటే రేపు నిన్ను చంపేస్తారనే విషయం తెలిసినప్పుడు ఏ వ్యక్తి నిద్రపోతాడా? కానీ అక్కడ పేతురు గారు చక్కగా చెరసాల్లో నాయకుల మధ్య అంటే చెరసాల్లో అధికారుల మధ్య ఎలా పడుకున్నాడంటే చక్కగా ఆయన పడుకున్నట్లుగా మనము చూడగలము. ఆయన బంధించారంట. బంధించినప్పుడు కూడా చక్కగా ఆయన పడుకున్నాడు. ఎందుకు అలా నిద్రపోగలిగాడంటే ఆయన దేవుని పని చేశాడు. నేను చేసింది నా ప్రభు పని, నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా చేశాను కనుక నాకేమాత్రం భయము లేదు, చంపితే చంపనండి, నాకు ఇబ్బంది లేదని ఆలోచన పేతురు గారు కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు ఆయన్ని తప్పించాడు. ఆయన చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కూడా అత్యాశక్తితో ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. దేవుడు తన దూతలను పంపించి పేతురు గారిని వారి మధ్య నుంచి విడిపించినట్లుగా మనము చూడగలం. అంటే నిద్ర అనేది ఎంత ప్రయోజనమైనది ఉందో మేలుకరమైనది ఉంది. అలాగే భౌతిక సంబంధంగా అది ఎంతవరకు పడుకోవాలి అంతవరకే. కానీ దేవుని పని విషయంలో ఆత్మసముద్ర విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సిద్ధపోటు అనేది మనకి ఉండాలి, ఆసక్తి అనేది మనకి ఉండాలి, మెలకువ అనేది మనకి ఉండాలి, బుద్ధి అనేది మనకి ఉండాలి, జ్ఞానం అనేది మనకి ఉండాలి, వివేచన అనేది మనకి ఉండాలి. ఇవి ఏమీ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, దేవుని యొక్క వాక్యం దగ్గర నువ్వు ప్రార్థనకి వెళ్ళినా నీకు ప్రయోజనం ఏమి కూడా ఉండదు. కనుక నిద్ర ఎంత ప్రయోజనమో ఎంత ప్రమాదమో కూడా మనకి తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసామంటే ఆత్మ సంబంధమైన నిద్ర గురించి మనము ఆలోచించాము. నిద్రలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైనది, 2 ఆత్మ సంబంధి. భౌతిక సంబంధంగా నువ్వు నిద్రపోయినా పోకపోయినా నీకు ప్రమాదం లేదులే, కానీ ఆత్మ సంబంధంగా నువ్వు నిద్రపోయావనుకో అది మనకి ప్రమాదము. అందులో ప్రాముఖ్యంగా దేవుని వాక్య విషయంలో, నీ రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలి. నువ్వు మెలకువగా లేకుండా ఉన్నావనుకో నీ ఆత్మరక్షణ నీదే బాధ్యత. అందుకని చివరిగా ఆ వాక్యం చదువుకుని మనం గుంచుకుందాము. పేతురు గారు ఆయన రాసిన 2వ పత్రికలో కనుక మనం చదువుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనకు చదువుకున్నట్లయితే పేతురు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు, వీటిని బట్టి సత్య మార్గం దూషింపబడను. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవడైతే వంచనగా లేకపోతే వారి స్వప్రయోజనం కొరకు బోధిస్తూ ఉంటాడో వాడి నాశనం కునికి నిద్రపోదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అనేక మంది వారి పోక్రీ శాస్త్రం అనుసరించి నడుస్తారంట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. అంటే దేవుని సన్నిధిగానే వస్తారు, కానీ వాళ్ళ చేష్టలన్నీ కూడా పిల్ల చేష్టలుగానే ఉంటాయి. తన్నుకోవటము, అరుచుకోవటం, అలగటం, ఒకరి మీద ఒక సాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒక నిందలు మోపుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అవి చిన్నపిల్లల చేష్టలు అనే విషయాన్ని వాక్యం చెబుతుంది. అలాంటి వారిని బట్టి సత్య మార్గం అనేది దూషింపబడుతుంది అంట.
అలాగే రెండో విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అలాగే కొంతమంది వారి స్వప్రయోజనం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని కల్పనా వాక్యాలను చెప్తారంట. అంటే వారు అధికులు ఏం చేస్తారంటే కల్పనా కథల్ని, అంటే వాక్యం చెప్పరు, ఒక వాక్యం చదివించి ఒక కథను లేచి వాళ్ళు చెప్తారు. కానీ అది వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ స్వప్రయోజనం కొరకు వాళ్ళు అది చేస్తారంట. అలాంటి వారి నాశనము కునికి నిద్రపోదు అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అంటే వాక్యం వినటం ఎంత ప్రయోజనకరమో, చెప్పేయటం ఎంత ప్రయోజనకరమో, అలాగే చెప్పేటప్పుడు కూడా సరైన రీతిలో చెప్పకపోతే అంతే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకనే ఒక సందర్భంలో పౌలు గారు అంటాడు, బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంది కనుక మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండండి అనే విషయాన్ని చెప్తాడు. బోధకులైన వారికి మరీ శ్రేష్టమైన పదం పేరును కూడా ఆయన పెట్టాడు. అలాగే అపోస్తలుల కార్యాలు కూడా అంటాడు, వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు కనుక పౌలు శీల చెప్పిన వాక్యము అలా ఉన్నవో లేవో అని చెప్పేసి ప్రతి దినము కూడా పరిశీలన చేశారు. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన అనేది చేయాలి. చెబుతున్నప్పుడు జాగ్రత్తగా విని ఒక పేపర్ మీద రాసుకొని మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఆ వాక్యాలన్నింటినీ కూడా చదువుకొని ఆ చెప్పిన పాఠానికి ఈ చూసిన వాక్యాలు కరెక్ట్గా ఉన్నాయో లేవు చూసుకొని వాటితో ఇది సంబంధం అనుకో వెళ్ళి అడగాలి. నువ్వు చెప్పిన దానికి ఇక్కడ నువ్వు వాక్యం ఇచ్చిన దానికి సంబంధం లేదు కదయ్యా అనేది అడిగి తెలుసుకోవాలి. ఎక్కడైనా మొహమాట పడవచ్చు కానీ, ఎక్కడైనా ఇబ్బంది పడవచ్చు కానీ దేవుని వాక్య విషయంలో మొహమాటం లేని వారిగా ఉండాలి. విశ్వాస విషయంలో మొహమాటం లేని వారు అయ్యి ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకే తెలియపరుస్తుంది. కనుక మనము పగటి వారమై ఉన్నాము అంటే దేవుని యొక్క వాక్యము జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె లోపల కనిపిస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. భౌతిక సంబంధం ఎంత నువ్వు పడుకున్నా పడుకపోయినా ఏ మాత్రం ప్రయోజనం ఉన్నా లేకపోతే లేదు, కానీ ఆత్మ సంబంధంగా వాటికి మనము మెలకువగా ఉండాలి. వాక్య విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు రేపొద్దున నిన్ను తీర్పు తీరుస్తాడు. వాక్యం చెప్పిన దాన్ని బట్టి రేపొద్దున ప్రభువు మనల్ని తీర్పులోకి తెస్తాడు. కనుక వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వారికి కూడా అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాట అందరితో ముగిస్తాను. ఓపికన మీ అందరికి కూడా ప్రభువు నామమున వందలు తెలియపరచుకుంటాను. అందరికి కూడా వందలు.